హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషా జ్యువెలరీస్. ఈరోజు అద్భుతమైన కలెక్షన్స్ అండి. మస్తున్నాయి అసలు. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ. అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీరు స్కిప్ చేయకుండా కూడా చూడండి. స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు స్కిప్ చేయొద్దు మీరు. ఓకేనా? మంచి కలెక్షన్స్ చూసిన వెంటనే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంత మంచి కలెక్షన్స్ నేను తీసుకొని వస్తున్నాను కదా, మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్రాసెస్ చెప్తానండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఒకవేళ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపించకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, టైటిల్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ కూడా మీకు ఏమైనా బ్లర్గా కనిపిస్తుంది అని అంటే క్వాలిటీ అనేది మీరు సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలండి. ఇప్పుడు నా జ్యువెలరీ చూస్తున్నారు కదా, దాంట్లోనే రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు క్వాలిటీ అనేది ఉంటుంది. క్వాలిటీ క్లిక్ చేస్తే హై క్వాలిటీ పెట్టుకోండి, మీకు జ్యువెలరీ అనేది మంచిగా కనిపిస్తుందండి. అందుకనేసి చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఆ ప్రాసెస్ చెప్తానండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు జ్యువెలరీ అనేది, వాటిలో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనేసి అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉందండి. ఈ మూడిట్లో దేంట్లో నుంచి వేసినా యాక్సెప్ట్ అండి. మీకు ఏముంటే అది. ఓకేనా? మీరు పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి రావడానికి. ఈ 10 days లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. కొంతమంది చెప్తారండి, కొంతమంది చెప్పరు ఆర్డర్ అనేది రాకపోతే. నాకు చెప్తేనే కదా నేను ట్రాక్ చెక్ చేసుకొని ఎక్కడుంది అనేసి చెప్పగలను. మీరు నాకు చెప్పండి ట్రాక్ అనేది ఎక్కడుంది అనేసి నేను చెప్తాను. ఓకేనా? మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. అన్బాక్సింగ్ వీడియో అంటే మీరు జ్యువెలరీ ఓపెన్ చేస్తారు కదా, దాన్ని అన్బాక్సింగ్ వీడియో అంటారండి. ఓకేనా? మీరు ఓపెన్ చేసేటప్పుడు అక్కడ అడ్రస్ అనేది ఉంటుంది. అడ్రస్ నుంచి ఫస్ట్ లైట్ మంచి కెమెరాకి కనిపించేలాగా మంచి లైట్ ఉన్న దగ్గర వీడియో తీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మాకు కనిపించాలి కదా, ఇక్కడ అసలు డ్యామేజెస్ పోయింది అనేసి కనిపించాలి కదా, అందుకనేసి చెప్తున్నా అండి. మంచి లైట్ ఉండే దగ్గర వీడియో తీయడానికి ట్రై చేయండి. అది వీడియో ఎలా తీయాలంటే మీరు బాక్స్ మీద అడ్రస్ అనేది ఉంటుందండి. అడ్రస్ ఫస్ట్ చూపించి తర్వాత 4 sides చూపించి తర్వాత మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేయాలండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మీకు డ్యామేజెస్ ఏమైనా కనిపిస్తే కెమెరాకి చూపించండి. అది మేము చూసి మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము అది మీకు పంపిస్తాము. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? మీరు మాత్రం అస్సలు మర్చిపోకుండా వీడియో అనేది తీయాలండి అన్బాక్సింగ్ చేసేటప్పుడు. ఒకవేళ కానీ మీరు తీయకపోతే మేము మళ్ళీ రిటర్న్ తీసుకోము, ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాము. అస్సలు రిటర్న్ తీసుకోము, మీరు వీడియో తీస్తేనే మేము మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము. ఓకేనా? ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దండి వీడియో తీయడం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, ఏమైనా అర్థం కాకపోయినా కానీ నేను చెప్తాను. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఫ్రీ షిప్పింగ్ ఉందండి, ఆల్ ఇండియన్ షిప్పింగ్ కూడా ఉంది. లేట్ చేయొద్దండి. చూస్తున్నారు కదా కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఆర్డర్ చేసే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారండి. కాల్ చేయొద్దు, నాకు మెసేజ్ మాత్రమే చేయండి. ఇంకోటి వచ్చి ఆర్డర్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తున్నారు. సెండ్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది చేయట్లేదండి. మీరు ఆర్డర్ అనేది కన్ఫామ్గా మేము చేస్తాము అని అంటేనే నాకు సెండ్ చేయండి. అలా అందరూ సెండ్ చేస్తే కొంచెం కష్టం కదండి, అందుకని చెప్తున్నాను. మీరు కన్ఫామ్గా ఆర్డర్ చేస్తాము అని అంటేనే నాకు సెండ్ చేయండి. ఓకేనా? మీకు ఈ జ్యువెలరీ అనేది అసలు ఏంటి, ఈ జ్యువెలరీ ఏంటి, 1 గ్రామా లేదంటే సీజెట్ జ్యువెలరీయా, నాక్షియా, టెంపుల్ జ్యువెలరీయా, అసలు ఏంటి ఇది అని అంటే మీకు తెలీదు అని అంటే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను మీకు చెప్తానండి.
కొంతమంది ఎలా అడుగుతున్నారంటే ఇట్లా జ్యువెలరీ ఉంటే పెట్టండి అనేసి అడుగుతున్నారండి. బీడ్స్ కలెక్షన్స్ 1 గ్రాము ఇలా అడుగుతున్నారు. నేను యూట్యూబ్లో అన్నీ సెండ్ చేస్తానండి. నా ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది, అందుకనేసి నేను యూట్యూబ్లో సెండ్ చేస్తున్నాను అనేసి పెడతానండి. తర్వాత రిప్లై ఇవ్వరండి కొంతమంది. ఎందుకో మరి తెలియదు అది. నేను యూట్యూబ్లో సెండ్ చేస్తున్నాను అని చెప్తాను, కానీ రిప్లై ఇవ్వరు. మరి ఎందుకో తెలీదు. అంటే నార్మల్గా నా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువైపోతుందని నేను డిలీట్ చేస్తాను. అందుకే నేను యూట్యూబ్లో సెండ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనేసి చెప్తానండి. వాళ్ళు కూడా 1 గ్రామ్ ఉంటే పెట్టండి నాకు అనేసి అడుగుతారు. నేను యూట్యూబ్లో సెండ్ చేస్తున్నానండి, టెంపుల్ జ్యువెలరీ ఉంటే పెట్టండి అనేసి కూడా అడుగుతారు. అండ్ నేను యూట్యూబ్లో సెండ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి అనేసి చెప్తాను. మీరు చెక్ చేయండి, మీకోసమే నేను యూట్యూబ్ పెట్టింది. ఇట్లా అడుగుతున్నారు, అందరికీ నేను ఇట్లా పెట్టాలన్నా కానీ పెట్టలేను కదా, కొంచెం అర్థం చేసుకోండి. మీరు చాలా చాలా మంచి వాళ్ళు కదా, అందుకనేసి చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీలో ఏ జ్యువెలరీ అనేది మీకు తెలియకపోతే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి, నేను చెప్తాను మీకు అసలు ఏంటి ఆ జ్యువెలరీ అనేసి, ఓకేనా? అది 1 గ్రామ్ అయినా, టెంపుల్ జ్యువెలరీ అయినా, నాచి అయినా, అది ఏ జ్యువెలరీ అనేసి నేను చెప్తానండి. అట్లా కాకుండా మీరు వెంటనే నా దగ్గరికి వచ్చి జ్యువెలరీ పెట్టండి, ఏమైనా మీ దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉంటే పెట్టండి అనేసి అడుగుతున్నారు. ప్లీజ్ అలా అడగొద్దండి, నా దగ్గర ఉండవు. ఆ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది, నేను డిలీట్ చేస్తాను. ఏమన్నా కానీ నేను పెట్టలేను, మీరు ఎంత అడిగినా కానీ, ఓకేనా? మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు అర్థం చేసుకుంటారు అందుకని చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీలో ఏమైనా తెలియకపోతే నాకు పెట్టండి. మీరు నన్ను ఒక అక్కలాగా, ఒక సిస్టర్ లాగే చూడండి, ఓకేనా? ఏదో వీళ్ళు పెద్ద వాళ్ళు కదా అనేసి చూడకండి, ఒక సిస్టర్ లాగే చూడండి, ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. అలానే ఉంచుకుంటే కానీ మీరు మాకు కన్వర్జేషన్ అనేది జరగదు కదా, అందుకనేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, ఓకేనా? మీకు శారీస్ గురించి చెప్పాను కదండి, శారీస్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇది హౌస్ వైఫ్స్ కోసమే నేను తీసుకొని వచ్చాను. ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళ కోసం నేను తీసుకొని వచ్చాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. చాలా మంచి ఆఫర్ అండి ఇది, అసలు మిస్ చేసుకోవద్దు. ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళ కోసం నేను తీసుకొని వచ్చాను, అసలు మిస్ చేసుకోవద్దండి. దీని ప్రాసెస్ కూడా నేను చెప్తాను. 149 రూపీస్కి మాత్రమే నేను ఇది తీసుకుంటున్నానండి. బయట ఎక్కడైనా కానీ 5000, 6000, 7000 కూడా తీసుకుంటున్నారు బయట. మీకు ఎవరన్నా తెలిసి ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను మన సబ్స్క్రైబర్స్ కోసమే నేను 149 రూపీస్కి మాత్రమే నేను తీసుకొని వచ్చానండి. అది మీకోసమే నేను తీసుకొని వచ్చానండి. ఇది ఏంటంటే ప్రాసెస్, శారీస్, డ్రెస్సెస్, చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి. మీరేం చేయాలంటే స్టేటస్లో లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేసుకోండి, అది మీ ఇష్టము. మీకు సేల్ అవుతుంది, మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. నెలకి 10,000, 20,000 అట్లా ఎర్న్ చేసుకోవచ్చండి. ఇంత మంచి ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీరు చాలామంది ఇలానే చేస్తున్నారు. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇలా మీరు కూడా ఎర్నింగ్స్ అనేది చేస్తుంటే మీకు ఒక ఎర్నింగ్స్ అనేది జరుగుతుంటుంది కదా, అందుకనేసి నేను మీకోసం తీసుకొని వచ్చానండి. ఈ ఆఫర్ని అసలు మిస్ అవ్వద్దు, ఓకేనా? డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వండి. ఏంటంటే ఒకసారి వచ్చి 500 అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చి 600 అన్నా 700 అన్నా పెట్టుకోండి, అంటే 600 అన్నా 700 అన్నా పెట్టుకోండి శారీ మీద. అంటే మీరు 200 అన్నా పెట్టుకోండి, ఓకేనా? 200 పెట్టుకుంటే నేను 500 అని చెప్పాను, మీరు వచ్చి 700 అని కస్టమర్స్కి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఆర్డర్ చేస్తారు కదా, మీకు ఆర్డర్ చేస్తే మీకు 200 అనేది మీకు బెనిఫిట్ ఉంటుందండి. మాకు వచ్చి 500 కదా, ఒకసారి ఆ 500 మాకు సెండ్ చేస్తారు, ఓకేనా? ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ అండి.